ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు దేవుని మాటలు వినుట మనకెంతో దీవెన, ఆశీర్వాదం. దేవుని యొక్క మాటలు రుచికరమైన మాటలు. బైబిల్ సెలవిస్తుందిగా, తేనె కంటే జుంటి తేనె దారుల కంటే కూడా అమోఘమైనవి దేవుని యొక్క మాటలు. అంత రుచి ఉంటుంది దేవుని మాటలు వింటే. ఈ ఉదయకాలమందు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనములో ఆత్మవశుడనైన అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. దేవుని పిల్లలమైన మనము ఆత్మవశులము కావాలి. అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారుగా ఆత్మవశులు అంటే. నీవు ఆత్మవశుడివైతే నీ భవిష్యత్తు నీకు అర్థమవుతుంది, నీ కుటుంబ భవిష్యత్తు నీకు అర్థమవుతుంది, నీకు పరలోకం కనబడుతుంది, దేవుని దూతలు కనబడతారు. యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైన యోహాను పద్మస్ ద్వీపములో ఆత్మవశుడయ్యాడు. ఒక ద్వీపములో, అదే ప్రకటన గ్రంథం రాశాడు చూసారా యోహాను. ఆయన ఒక ద్వీపములో శిక్షగా పంపించారు ఆ స్థలానికి యోహాన్ని, యేసుప్రభు వారి శిష్యుడిని. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మవశుడైపోయాడు. సృష్టి కూడా ఆత్మవశులయ్యున్న దేవుని కుమారుల కొరకు, దేవుని కుమార్తెల కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎవరైతే ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో గడుపుతారో వారు మాత్రమే ఆత్మవశులవుతారు. ఆత్మవశులయ్యే వారిలో మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఉంటారు, ఆత్మచేత నడిపించబడతారు, ఆత్మ ఫలాలు వాళ్ళలో కనిపిస్తాయి. అంటే ప్రేమ, సమాధానము, వాళ్ళు ఎప్పుడు కూడా సమాధానంగా, సంతోషంగా ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళలో కనబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఆత్మ ఆధీనములో ఉంటే దేవుని కొరకు బలమైన కార్యాలు మనం చేయొచ్చు. భూమిపై దేవుని రాజ్యాన్ని స్థాపించవచ్చు. ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుని మాటలు క్లియర్గా అర్థమైపోతాయి. ప్రతి మాట కూడా మర్మాలు అర్థమవుతాయి మనం ఆత్మావేశులుగా ఉన్నప్పుడు. అలాగే హెజ్కేలుని దేవుడు ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఎండని ఎముకలలోకి తీసుకెళ్ళింది. మనకి హెజ్కేలు 37వ అధ్యాయము 1వ వచనం నుండి ఉంటుంది. ఆత్మవశులైన వారు మాట్లాడుతూ అద్భుతాలు జరుగుతాయి. గమనించండి. ఎండిన జీవితాలు చిగురిస్తాయి, విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి, సంఘములో ఉజ్జీవం వస్తుంది. ఇక్కడ హెజ్కేలు ప్రవచింపగానే ఎండిన ఎముకలు లెక్కింపశక్యము కాని మహాసైన్యముగా నిలిచిరి. ఈ ఉదయకాలం ముందు మీరు ఆత్మావశులు గనక అవుతే నీ సంఘము కూడా మహాసైన్యములాగా అవుతుంది. నువ్వు దేవుని ఆధీనములో ఉంటే నీవు, నీ ఇల్లు కానీ, నీ సంఘము కానీ గొప్పగా దీవించబడుతుంది. నీవు ఈ ఉదయకాలం ముందు ఎవరి వశంలో ఉన్నావు? అమ్మాయి వశములోనా? అబ్బాయి వశములోనా? మందు వశములోనా? మత్తు పానీయముల వశంలోనా? ఏ వశములో ఉన్నావో ఈరోజు నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మావేశము అంటే ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిస్తూ సంఘ క్రమాలలో పాల్గొంటూ ఆ ధ్యాస ఉంటుందో దేవుని దివ్యమైన జ్ఞానం ఉంటుంది ఆ వ్యక్తులకి. దేవుడు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎన్నో మనకి నేర్చుకోవాల్సిన విషయాలు వారి నోట వస్తాయి. కనుక ఈ ఉదయకాలం ముందు ఆత్మావేశులుగా ఉండడానికి మనం ప్రార్థిద్దాం. బైబిల్లో అన్న సుమియోన్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ ఆత్మావేశులు, ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు యెరూషలేము దేవాలయంలో. కనుక ఈ ఉదయకాలం ముందు ఏ వశములో కాకుండా ఆత్మావశంలోకి రండి, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఎప్పుడూ కూడా మిమ్మల్ని ధ్యానిస్తూ, ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ మీ సన్నిధిలో నాయన ఈ ధ్యాసలో మమ్మల్ని ముందుకు నడిపించమని
ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఒక అన్నలాగా, ఒక సుమియోనులాగా ఆత్మావేశులుగా ఉంచండి. ఏజ్కేల్ అందుకే మాట్లాడితే ఎండిపోయిన ఎముకలు కూడా సజీవముగా సైన్యములాగా నిలబడ్డాయి. మేము మాట్లాడితే ఎండిన ఎముకలు, ఎండిన జీవితాలు కట్టబడాలి. అట్టి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబం కూడా ఆత్మావేశులుగా ఉండులాగున కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వారికి ఆధ్యాత్మికమైన మేలు, దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎవరు ప్రయాణాలు పెట్టుకున్నా వారి ప్రయాణాలన్నీ ఆస్వాదించండి. వారి పెండింగ్ వర్కులన్నీ కూడా ప్రభువా అయ్యా, మీ కొందరు మొండి సమస్యలన్నీ కూడా త్వరగా జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు, ఈరోజు పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరి మీద ఈ ఉదయకాలం ముందు నిండైన ఆశీర్వాదాలు దయచేసి వారికి వచ్చిన ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, బలం కానీ, ధనం కానీ మీ సేవలో ముందుకు కొనసాగే కృప వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.